ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు. గత ప్రభుత్వం 6,100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే కొత్త ప్రభుత్వం 30,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. శివకుమార్, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఫస్ట్ సంతకం అయితే ఏదే మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం చేస్తాను గతం ఎన్నిక ప్రచారం అయితే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో అయితే ఎక్కువ స్థానాలు ఏదైతే సీట్లతో కూడా కూటమి అయితే ఆంధ్రప్రదేశ్ లో గెలవడం. ఇప్పుడు 12వ తారీఖున అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గన్నవరంలో కేసరపల్లి దగ్గర ఉన్న ఒక ఐటీ పార్క్ సమీపంలో అయితే ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ నేపథ్యం ఆంతరంగా ఏదైతే ఆయన చెప్పినట్టుగా ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ ప్రచారంలో చెప్పినట్టుగా మెగా డిఎస్సీ మీద ఫస్ట్ సంతకం చేస్తానే కానీ ఇప్పటికే నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఇటు అధికారులు ఏదైతే విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే అధికారులకి అయితే పూర్తి ఎన్నైతే పోస్టులు రాష్ట్రంలో పోస్టులు ఖాళీ ఉన్నాయనే దాని మీద పూర్తి స్థాయిలో వివరణ తెలపండి, ఎన్ని స్థాయి పోస్టులు ఖాళీ ఉన్నాయని తెలపంటూ కూడా ఆదేశాలను అయితే అధికారులకు జారీ చేసిన పని. మరోవైపు చూసుకుంటే గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చినా మొత్తం 6,100 పోస్టులకు సంబంధించి ఆ పోస్టులు అయితే ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఏదైతే మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో జరగాల్సిన ఈ అభ్యర్థులు 3 లక్షల మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్ జరపాల్సి ఉంది. ఆ ఎగ్జామ్స్ కి సంబంధించి అయితే ఎన్నికలు కూడా అనంతరం జరుపుకోమంటూ ఈసీ ముఖేష్ కుమార్ మీనా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే గతం ప్రభుత్వం అయితే ఇచ్చిన నోటిఫికేషన్ అయితే రద్దు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు ఇచ్చినట్టుగానే ఈ కొత్త ప్రభుత్వం అయితే మొత్తం 30,100 పోస్టుల వరకు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు సన్నద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే అదైతే నిరుద్యోగం ఉన్నారు, నిరుద్యోగులు మొత్తాన్ని ఈ పోస్టులు ఎప్పుడు విడుదల చేస్తారో ఫస్ట్ సంతకం ఎప్పుడు పెడతారని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.